నమస్కారం. రథసప్తమి సందర్భంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవాలయానికి రావడం జరిగింది. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే, తెలంగాణలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా అర్ధనారీశ్వర దేవాలయాన్ని కట్టించడం జరిగింది. మరి దేశం మొత్తం మీద అర్ధనారీశ్వర దేవాలయాలు ఉన్నాయి కానీ, తెలంగాణలో ఎక్కడ కూడా అర్ధనారీశ్వర దేవాలయాలైతే మనకెక్కడా కనిపించవు. మరి అలాంటి దేవాలయం హైదరాబాద్‌లో కట్టడం జరిగింది. ఎందుకు కట్టారు? అయితే ఈ ఆలయం యొక్క విశేషత, ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను హైటెక్ సిటీ దగ్గర లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళినట్లయితే మనకి ఇజ్జత్ నగర్, కానమెట్ రోడ్ వస్తుంది. అదే రోడ్‌లో ఫస్ట్ లెఫ్ట్‌లోకి వచ్చినట్లయితే మనకి ఈ దేవాలయం దర్శనమిస్తుంది. ఇది ఇంకా కట్టుతూనే ఉన్నారు. సగం పూర్తయింది. ఆల్రెడీ పూజలైతే స్టార్ట్ చేశారు. ఇంకా పూర్తి కావడానికి ఇంకొక నెల రోజులైతే పడుతుంది అని అంటున్నారు. మరి నెల రోజులు పడతదా? ఇంకా ఎక్కువ రోజులు పడతదా? అనేది కూడా మనం చూద్దాం. ఈ దేవాలయం యొక్క పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. లోపలికి పదండి. ఇదే నేను చెప్పిన అర్ధనారీశ్వర టెంపుల్. హేమలాంబ రేణుక ఎల్లమ్మ ఆలయం గూడా అని అంటారు. అయితే ఎల్లమ్మ ఆశీస్సులతో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాతలు రావడం జరిగింది. ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు, ఏంటి అనే పూర్తి కథ గూడా ఈ వీడియోలో నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏకశిల విగ్రహం అనేది ఇక్కడ ప్రతిష్ఠించారంట. మరి ఏకశిల విగ్రహం అయినటువంటి అమ్మవారి విశిష్టత గురించి లోపలికి వెళ్లి తెలుసుకుందాం పదండి. అర్ధనారీశ్వరులో నారి అంటే అమ్మవారు, ఈశ్వరుడు అంటే శివుడు. శివుడికి ప్రతీక, అలాగే అమ్మవారికి ప్రతీక అయినటువంటి త్రిశూలం. సో ఇద్దరికి సంబంధించి సింబాలిక్ గా త్రిశూలాన్ని ఇక్కడ విగ్రహంగా తీర్చిదిద్దారు. సో మనకి ఇక్కడ మూడో కన్ను కూడా దర్శనమిస్తుంది. సో అమ్మవారి అలాగే శివుడి ప్రతీకకు సంబంధించి ఈ త్రిశూలాన్ని ఇక్కడ మొట్టమొదటిగా ఆలయంలో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ ఆలయం మొత్తం కూడా ఒకే రంగులో ఉంటుంది. కేవలం ఎటువంటి రంగులు అద్దకుండా మనకి బూడిద రంగులో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సింగిల్ కలర్స్ లో దీన్ని డిజైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఈ ఆలయం నిర్మించడానికి ఎంత కాలం పట్టిందో చెప్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే దీనికి దాదాపుగా చాలా కష్టపడి ఒకరే ఒకరు దాతలు, అంటే ఒకరే నిర్మించారు. ఎవరు దాతలు కూడా లేరు. ఈ ఆలయం అర్ధనారీశ్వర ఆలయం చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఆలయంలో హేములాంబ రేణుక ఎల్లమ్మ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో ఆ దేవత కూడా ప్రతిష్ఠింపబడిందని చెప్పాం కదా. సో అదే ఈ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఉన్నటువంటి ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహం. సో ఇక్కడ మొదటిగా మనం రేణుక ఎల్లమ్మని దర్శించుకొని ఆ తర్వాత మనం ఆ లోపల గర్భగుడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఎల్లమ్మని దర్శించుకొని మనం కావాల్సిన కోరికలు, ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. కళ్యాణం లేని వాళ్ళు, కళ్యాణం కావాల్సిన వాళ్ళు కళ్యాణం కొరకు ఇక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించి ముడుపులు కట్టి ఇక్కడ ఈ ఎల్లమ్మ ఆలయానికి లేదంటే ఎల్లమ్మకి మొక్కుకొని వాళ్ళు భక్తులంతా కూడా వారికి సమర్పించుకోవడం జరుగుతుంది ఈ మొక్కులన్నీ కూడా. శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ విగ్రహాన్ని, ఇది గర్భగుడి. ఈ ఆలయంలో అక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. అయితే అక్కడ దాని ముందు కన్నా మనం ఇక్కడ నాగమ్మ గూడా ఉన్నారు. నాగమ్మను గూడా దర్శించుకున్న వాళ్ళు ఇక్కడికి ముందు దర్శించుకొని, ఆ పాదాలకి నమస్కరించుకొని, తర్వాత హేమలాంబ, రేణుకెల్లమ్మ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మనకి సర్పకాల దోషాలు గాని, సర్ప దోషాలు గాని, ఇంకేమైనా ఉన్నా గూడా పితృదోషాలు ఏవన్నా గూడా ఇక్కడ నాగమ్మకి దర్శనం చేసుకొని, అక్కడ ఆవిడకి ప్రతిష్టాపన ఏమైనా చేసినట్లయితే నాగమ్మకి, మన దోషాలన్నీ గూడా పోతాయని మన పూర్వీకులు చెప్తున్నటువంటి మాట. మరి దానికి అనుగుణంగా నాగ ప్రతిష్టన గూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అనంట. నాగదోషాలకు సంబంధించి ఎవరైనా మీరు మొక్కుకున్నట్లయితే ఇక్కడ నాగమ్మ కూడా ఉంది కాబట్టి నాగమ్మకు మొక్కుకొని ఆ తర్వాత ఎల్లమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వారి యొక్క కోరికలు కోరుకునేందుకు వీలుగా కల్పించడం జరిగింది. మనం ముఖ్యంగా నందిని ఎక్కడ చూస్తాము? శివాలయంలో చూస్తాము.
లేదంటే శివలింగం ఉన్న దగ్గర చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ కాబట్టి ఈ ఆలయంలో శివుడిని కూడా ఉంటాడు కాబట్టి అందు గురించి నందిని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది. సో శివుడిని చూడాలంటే ఖచ్చితంగా నంది దగ్గర నుంచి చూసి అలవాటు ప్రతి ఒక్క భక్తునికి అలవాటుగా ఉంది కాబట్టి అందుకే ఇక్కడ నంది విగ్రహాన్ని కూడా ఇక్కడ శివుని ముందు కూడా ప్రస్తాపించారు. అంతేకాకుండా మనకి లోపల ఉన్న అమ్మవారు అలాగే శివుడు ఇద్దరు కలిసినటువంటి అర్ధనారీశ్వర విగ్రహం మొత్తం కూడా లోపల ముఖ్యమైనటువంటి గర్భగుడిలో ప్రతిష్టాపించబడడం జరిగింది. మరి అక్కడ ఆ దేవుణ్ణి ప్రార్థించడానికన్నా ముందు మన నందిని దగ్గర నుంచి దర్శించుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రక్రియ. మనం చూస్తున్నటువంటి పాదాలు శివుని పాదాలు. శివుడు సాక్షాత్తు ఆ శివ పరమాత్మ అలాగే అమ్మవారు కలిసినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఈ పాదాలు మనం ఇక్కడ సందర్శించుకున్నాము. అలాగే పూజించుకున్నాము. మనం ఈ గర్భగుడిలో ఉన్నాము. ముఖ్యమైనటువంటి ఈ అర్ధనారీశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఇదే విగ్రహం మనం చెప్పుకోదగ్గ విగ్రహం. అయితే తెలంగాణలో ఏకైక ఉన్నటువంటి ఆలయం మనం మాట్లాడుకుంటున్నాము. మరి ఈ ఆలయం యొక్క విశిష్టతలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి. అన్ని విషయాలు మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. సాక్షాత్తు ఆ శివ పార్వతులు దర్శించుకోవడానికి వీలుగా కల్పించినటువంటి ఈ ప్రదేశం మనం అర్ధనారీశ్వర ఆలయంలో ఉన్నాము. అయితే శివుడు అలాగే పార్వతి ఇద్దరు కలిసికట్టుగా పక్కపక్కన కూర్చున్నటువంటి ఈ విగ్రహాలు ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సో రెండు సైడ్లు మనకు ఒకవైపు హేమలాంబ ఎల్లమ్మ టెంపుల్, ఆ తర్వాత అర్ధనారీశ్వర విగ్రహం, ఆ తర్వాత మన పక్కనే శివ పార్వతులు కలిసి కూర్చున్నటువంటి ఈ విగ్రహాలు దర్శించుకునే అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం కూడా గ్రానైట్ తోనే ఉంది. బ్లాక్ గ్రానైట్ తో నిర్మించడం జరిగింది. ఈ గ్రానైట్ చాలా స్పెషాలిటీ ఉంది ఏంటంటే సో ఇంపోర్టెడ్ అన్నమాట. ఇక్కడ కాకుండా రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగింది ఇది కట్టించడానికి. అంతేకాకుండా చాలా ప్యూర్ క్వాలిటీ అటువంటి గ్రానైట్ ని యూజ్ చేశారు. ఈ కట్టడం కూడా చాలా దగ్గరుండి నిపుణులంతా కూడా చాలా జాగ్రత్తగా నిర్మించడానికి అయితే ప్రయత్నించారు. ఈ ఆలయంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం కూడా బూడిద కలర్ లో ఉండడం జరిగింది. సో చాలా ఆకర్షణీయంగా అక్కడక్కడ మాత్రం మెరుస్తూ ఉన్నాయన్నమాట. గోల్డెన్ కలర్ అలాగే మొత్తం బ్లాక్ కలర్ లో కాంబినేషన్ ఉన్నటువంటి ఈ విగ్రహం చాలా ఆకర్షణీయంగా మనకు కనిపిస్తుంది. ఇదే నవయోని యాగశాల. ఈ యాగశాలలో మనకి యాగాలు జరుగుతూ ఉంటాయి, హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా కావాల్సిన వాళ్ళంతా కూడా అగ్ని దాహం అంతా కూడా వేసి అగ్నికి పూజించడం జరుగుతుంది. యాగశాలలో మొత్తం కూడా యాగాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా దీన్ని సపరేట్ గా కట్టించారు. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు చూసినట్లయితే ఈ యోని ఆకారంలోనే వీళ్ళు నిర్మించడం జరిగింది. సో లోపల మొత్తం కూడా మనకి కట్టెలు అవన్నీ తీసుకొచ్చి మొత్తం కూడా పూజారులు పంతులు చాలా మందిని ప్రముఖమైనటువంటి అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి పూజారులతోనే ఇక్కడ యాగశాలలో యాగాలు నిర్వర్తించడం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమం అన్నమాట. ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత ఉంది. అది పాకశాల. పాకశాల ఎందుకు ఇక్కడ పాకశాల ఇక్కడ ఎందుకు నిర్మించారంటే పక్కనే మనకి గోవులు. సో గోవులకి అలాగే ఆవులకి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కూడా మూగజీవులందరికి కూడా వీళ్ళు ఖచ్చితంగా పూజించడం, అంతేకాకుండా ఇక్కడే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వీళ్ళకి తయారు చేసి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. పాకశాలలో ముఖ్యంగా వీటి బాగోగులు అంతా చూసుకుంటారు. సో తోటకూర, కూరగాయలు కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళే స్వయంగా ఇక్కడ ఆవులకు ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. మీరు చూసినట్లయితే ఇక్కడ 3-4 ఆవులు కూడా ఇక్కడ సందర్శిస్తున్నాయి. సో వీటిని కనుక పూజించినట్లయితే మనకు ఉన్నటువంటి పాపాలు అవన్నీ కూడా పోతాయి అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. అందు గురించి వీటిని ఇక్కడ పూజించుకోవడానికి హిందూ ధర్మ ప్రకారం గోవులను పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అనేది మన చాలా రోజుల నుంచి మనం నమ్ముతున్నటువంటి విషయం. అందుకే ఇక్కడ ఈ విధంగా వీళ్ళు అమర్చారు అని కూడా తెలుస్తుంది. చూసారు కదండి, ఇది ఆలయం యొక్క ప్రాముఖ్యత. ఈ ఆలయంలో మనకు ఎప్పుడూ లేని విధంగా మనకి చాలా నిర్మాణాలు కనిపించాయి. అంతేకాకుండా అర్ధనారీశ్వర ఆలయంలో అర్ధనారీశ్వరుడు స్వయంభూగా అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. అలాగే శ్రీ రేణుకెల్లమ్మ కూడా లెఫ్ట్ సైడ్ లో ప్రతిష్ఠింపబడింది. మనకి పాకశాల కనిపించింది. అలాగే పరమేశ్వరుడు, పార్వతీదేవి కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయం
ఏ విధంగా పూజిస్తారు అని అంటే, మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలిక కోరికలున్నా, సమస్యలున్నా, ఏమున్నా కూడా ఈ ఆలయానికి వచ్చినట్లయితే త్వరగా పోతాయి. త్వరగా మనకి కావాల్సిన కోరికలన్నీ కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు అనే నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి విషయం. అంతేకాకుండా ఇక్కడ ముడుపులు కట్టుకొని ముడుపులు గనుక సమర్పించుకున్నట్టయితే త్వరగా మనకి కావాల్సినటువంటి కోరికలు దేవుడు భగవంతుడు ప్రసాదిస్తాడు, నెరవేరుస్తాడు అని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి మాట అన్నమాట. అంతేకాకుండా ఈ ఆలయంలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. 1 గంటకి ఈ ఆలయాన్ని మూసివేస్తారు. అలాగే సాయంత్రం 5:30 మళ్ళీ ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ నైట్ 8:30 నుంచి 9 వరకు ఈ ఆలయం ఓపెన్ గానే ఉంటుంది. అయితే ఉదయం సాయంత్రం ఇక్కడ దగ్గర ఉన్నటువంటి స్థానికులందరూ, భక్తులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కేవలం దగ్గరలో ఉన్నటువంటి వారే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకొని ఇక్కడికి సందర్శించుకోవడానికి రావడం జరుగుతా ఉంది. ఇక రథ సప్తమి ఈ రోజు ప్రత్యేకంగా కూడా పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ఇప్పుడు హారతులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ ఆలయానికి సంబంధించిన పండితులు అలాగే పూజారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, అసలు ఈ ఆలయం యొక్క చాలా విశిష్టత ఉంది అండ్ దీనికి ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు. అసలు ఏంటి ఈ శివశక్తి ఆలయం గురించి? ఓం శివశక్తి నమః. ఈ ఆలయము అర్ధనారీశ్వర ఆలయం అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే గనక, ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులు ఏకశిలా విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు. కేవలం ఇక్కడ మాత్రమే. ఎందుకంటే గనక ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు అర్ధనారీశ్వర స్వామిని అంటే గనక, వాళ్ళిద్దరూ ప్రపంచానికి తల్లిదండ్రులు. వాళ్ళిద్దరిని కూడా ప్రపంచంలో ఎక్కడ చూసినా వేరువేరుగా కొలుస్తున్నారు. శివాలయాల్లో శివుణ్ణి, అమ్మవారి ఆలయాల్లో అమ్మవారిని కొలుస్తున్నారు. శివలింగంలో అమ్మవారు స్వామివారు ఇద్దరు కలిసి ఉంటారని మనకు తెలుసు. కాకపోతే చాలా మందికి అది అవగాహనకు రాదన్నమాట. ఎట్లాగంటే శివుణ్ణి చూస్తే ఓం నమః శివాయ అంటాం తప్ప, స్వామివారు పైన ఉన్నటువంటి లింగ స్వరూపం స్వామివారు, కింద ఉన్నటువంటి పానవట్టం అమ్మవారు చాలా మందికి తెలియదు. అయితే అట్లా కాకుండా వాళ్ళిద్దరూ ఒకటే అర్ధనారీశ్వర తత్వంలో మీరు ఇలాగ ప్రతిష్ఠించి పూజ చేయాలని మా చైర్మన్ గారికి అమ్మవారి ఆదేశం ఇచ్చిందన్నమాట. అట్టి ఆదేశం మేరకు ఈ ఆలయాన్ని నిర్మించి చాలా విశిష్టంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నమాట. ఓకే, ఈ ఆలయం నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత ఖర్చు అయింది, ఎలా జరిగింది అసలు? ఈ ఆలయం మన చైర్మన్ గారు చాలా తక్కువ రోజులలో, ఎందుకంటే గనక ఇది అమ్మవారి ఆదేశం మేరకు నడిచినటువంటి ఆలయం అన్నమాట. అమ్మవారు ఎట్లా చెప్పిందో వాళ్ళు అట్లాగే ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళాగా ఎంత ఖర్చు అయింది అనేటువంటిది వాళ్ళు లెక్కకు తెచ్చుకోరనమాట. చైర్మన్ వాళ్ళు ఏంటంటే ఎవరిని కూడా ఒక రూపాయి ఆశించకుండా, అమ్మవారి ఆదేశం ఎవరిని అడగకుండా, మీరు పుట్టినటువంటి కారణమే ఇది, మీకు ఉన్నటువంటి డబ్బులతోనే మీ స్థాయిని బట్టి కట్టించాలని చెప్పడం ద్వారా వాళ్ళు ఎంత ఖర్చు అనేటువంటి లెక్క పెట్టకుండా ఈ ఆలయాన్ని ఇట్లాగా నిర్మించడం జరిగింది అన్నమాట. ఓకే, ఇంకా ఎన్ని రోజులు అవుతుంది పూర్తి అవడానికి? ఇంకా పూర్తిగా అవ్వలేదని చెప్పడం జరిగింది కదా? అవునవును, ఇంకా పూర్తి కాలేదు. ఇది ఎప్పుడు ఎలాగా మారుతుంది అంటే కొన్ని విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే కనుక ఇది ఏదైనా కూడా అమ్మవారు వాళ్ళకు ఆదేశం ఇస్తుందంట. అమ్మవారు కలలో కనబడి ఇట్లా మీరు కట్టించండి అని చెప్పడం ద్వారా ఈ యొక్క ఆలయాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇంకా టైం పట్టవచ్చు. ఇంకొకటి, ఇక్కడ విరాళాలు గాని హుండీలు గాని ఏమి ఉండవని విన్నాను. నిజంగానే ఇక్కడ ఏం పెట్టలేదంట? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్మవారు కేవలము ఆయన డబ్బులతో మాత్రమే ఇక్కడ నిర్మించాలని చెప్పేసి అమ్మవారు చెప్పడం ద్వారా ఇక్కడ ఎలాంటివి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు. ఏదేనికైనా ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళు ఫ్రీగా చేయవచ్చు. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళందరినీ సమానంగా చూడడం అనేటువంటిది అమ్మవారి ఆదేశం. అభిషేకాలు అవన్నీ కూడా ఉచితంగా చేస్తారండి? అవునవును. శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర ఆలయం గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ ఆలయం నిర్వాహకులు మహిపాల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ ఆలయం మీద కొంత కాంట్రవర్సీ కూడా జరుగుతుందని మనం చూస్తా ఉన్నాము. దాని గురించి ఆయనతోనే మాట్లాడి ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సార్, ఈ ఆలయం గురించి మీరు కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది, మీరు మీ సతీమణి గారు. పీరియడ్స్ లో కూడా ఈ ఆలయానికి రావచ్చు, పూజలు చేయొచ్చు అని అంటున్నారు. హిందూ ధర్మం దీనికి అస్సలు ఒప్పుకోవట్లేదు. హిందూ సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడడం జరిగింది? ఆ విధంగా మీరు ఎలా చెప్పగలుగుతారు? విషయం ఏంటంటే అమ్మా, 4 వేదాలలో మేము అన్ని దగ్గర కనుక్కున్నది జరిగింది. 4 వేదాలలో కూడా ఎక్కడ కూడా పీరియడ్స్ తప్పు, ఆడపిల్లలు పూజ చేయకూడదు, గుళ్ళకు పోవద్దని ఏ వేదంలో రాయలేదు. ఉన్న పరిస్థితుల పట్ల ఆచారాలు తీసుకురావడం జరిగింది. అప్పటి పూర్వం ఉన్న పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాలి. పూర్వం ఉన్న పరిస్థితులు ఏంది, మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేటి, వేసుకోవడానికి బట్టలు కూడా కరెక్ట్ గా ఉండేటివి కావు. సో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఇప్పటిలాగా నీళ్ళు ఇప్పంగానే నల్ల ఇప్పంగానే నీళ్లు రావు.
బావి నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే నదుల నుంచి తెచ్చుకోవాలి. మెడికల్ గా కూడా వీక్ ఉన్నాం. ఇంట్లో అడుక్కోవాలంటే కూడా ఇట్లాంటి ఫ్లోర్లు లేవు, అన్ని ఏదైనా మట్టి పెట్టి అడుక్కోవాలి. సో ఆడపిల్లకు చాలా కష్టం ఉంటది, ఏదో ఒక రూపంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. ఏదో ఒక రూపంలో అమ్మాయికి సెలవు ఇవ్వాలి. మరి ఎవరు చెప్తే వింటారు వీళ్ళు? మగవాళ్ళు అప్పట్లో ఎవరు అర్థం చేసుకోరు కదా పీరియడ్స్ అంటే. ఒక దేవుడి పేరు చెప్తే దీనికి భయపడతారు ఎవరైనా సరే. ఆ దేవుడి పేరు చెప్పడం తోటి అప్పటికి పరిస్థితులను బట్టి ఆ నియమం రావడం జరిగింది. ఆ పరిస్థితుల వల్ల ఆ నియమాన్ని అప్పటి నుంచి కంటిన్యూ రావడం వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అది అవసరం లేదు. మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే గుడికి వచ్చి పూజలు చేయండి, లేకపోతే గుళ్ళకి వెళ్ళిపోండి అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చితే మీకు ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, తప్పు కాదని చెప్తాను. కానీ అదొక కాదండి, ఆ 3 రోజులు ఏదైతే నెలసరి ఉన్న 3 రోజులు మలినం అంటారు. ఆ మలినం ఉన్నప్పుడు కొన్ని ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, తినకూడదు అని అంటారు. అలాంటి టైంలో రెస్ట్ కావాలని అంటారు. అలాంటి టైంలో నేను ఏమంటున్నా, మిమ్మల్ని గుడికి పోమండి చేయమని చెప్పట్లే. కానీ ఆ టైంలో సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో మీరు ఏదైనా గుడికి పోతారు, సడన్ గా పీరియడ్స్ వచ్చినాయి, ఎవరు భయపడకండి. మీ ఇంట్లో పూజలు అంటే ఇప్పుడు పంతులు పెట్టిన ముహూర్తానికి ఏమో వాల్యూ ఇస్తారు, ఆ అమ్మాయికి అదే రోజు పీరియడ్స్ ఉంటే ఎవడు పట్టించుకోడు. సో పంతులు పెట్టిన ముహూర్తానికి ఏమో వాల్యూ ఇస్తారు, కానీ ఆ పిల్లకి పీరియడ్స్ ఉన్నది పట్టించుకోరు. దాని వల్ల ఏం జరుగుతుందంటే అదే రోజు ఆ పిల్లకి పీరియడ్స్ ఉన్నాయి, పంతులు గారు ఏదైనా ముహూర్తం పెట్టినప్పుడు గృహప్రవేశం ఏదో 5 రోజుల ముందు ఒక టాబ్లెట్ వేసేస్తాం. ఆ టాబ్లెట్ వేయడం వల్ల ఏం జరుగుతుంది, పిల్లలకి హార్మోనల్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు పుట్టడానికి కష్టమైంది. ఈ టాబ్లెట్స్ వేయడం వల్ల ఎంత కష్టమవుతుంది పని. సో దానికోసమనే మాకు అమ్మవారు చెప్పిన విషయం, మనిషి పుట్టుకనే మనం ఆపుతున్నాం. ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే పిల్లలు పుట్టకపోతే గొడవలు అంటారు. గొడవలు అయినప్పుడు మళ్ళీ మీరే ఏమని చెప్తారు, పిల్లలు పుట్టకపోతే ఆ పిల్ల పూజలకు పనికిరాదని చెప్తారు. సో ఎక్కడో ఒక దగ్గర ఇది ఆపాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం మెడికల్ గా బాగున్నాం, ఉమ్మడి కుటుంబాలు లేవు, అన్నీ లేవు, అన్ని బాగానే ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్ని రకాలుగా పోవచ్చు, ఇబ్బంది లేదు. ఎక్కడ ఏ విధంలో చెప్పలేదు, పోవద్దు, చేయద్దు. అంటే తను కూడా మాధవ్ గారు అన్నారు, అంటే తిరుపతికి వెళ్ళేటప్పుడు టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళడం వల్ల అదొక ఇబ్బంది, తర్వాత టాబ్లెట్స్ వల్ల అలా వేసుకోకుండా వెళ్ళినా పర్వాలేదు. అదే చెప్తున్నాం మేము. దాన్ని తప్పు అని మాత్రం ఎక్కడ చెప్పకండి. ఇంట్లో మీ ఆడపిల్లలకు ఆల్రెడీ 5 రోజులు ఇబ్బందులతో ఉంటారు. ఇంట్లో ఏదైనా పూజ ఉన్నది అనుకోండి, నువ్వు అది ముట్టుకోక ఇది ముట్టుకో, రూమ్ లో కూర్చో, అది పూర్వం నుంచి వస్తున్న కథ కదా. మరి ఇప్పుడున్న జనరేషన్స్ కి అవన్నీ పెడితే ఇక దేవుడితో ఎంత అంటే మనం మూఢనమ్మకాలతో పోవడమే కదా. సో అందుకోసంగానే ఆ రోజు ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి, ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలన్నట్టుగా అప్పుడు మీరు అన్నట్టు ఆ పరిస్థితుల్లో చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇలా కొనసాగించడం అనేది మూర్ఖత్వం అంటారు. అంతే. ఫైనల్ గా చెప్పండి సార్, ఈ శివరాత్రికి, ఇప్పుడు రాబోయే శివరాత్రికి ఈ గుడిలో ఏంటి స్పెషాలిటీ? చెప్పిన కదా, అది కాకుండా ఇంకేం చేయబోతున్నారు? చెప్పిన కదా, 23వ తారీఖు ఇక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి. 23వ తారీఖు నుంచి మనకు 26వ తారీఖు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇదే ప్లేస్ కళ్యాణ మండపం, ఇక్కడే కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు నెక్స్ట్ రోజు మనకు మహాభిషేకం ఉంటుంది లోపల. ఒక రోజే ఉంటుంది శివరాత్రికి ప్లస్ కార్తీక పూర్ణిమ. ఆ లోపల విగ్రహం ఉన్నది నిజరూప దర్శనం ఒక 2 రోజులు మాత్రమే, అంటే 2 సార్లు మాత్రమే ఉంటుంది సంవత్సరం పొడుగున. ఆ 2 రోజులు ఎవరైనా రావాలనుకుంటే శివరాత్రి రోజు తెల్లారి రావచ్చు, ఆ రోజు ఆ నిజరూప దర్శనం వాళ్ళని దర్శించుకుని పోవచ్చు. థ్యాంక్ యూ. ఈ ఆలయం యొక్క విశిష్టత ఇంకా చెప్పాలంటే చాలానే ఉంది. అయితే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అర్ధనారీశ్వర ఆలయం యొక్క గొప్పతనం. మీకు కూడా ఈ ఆలయం గురించి దర్శించుకోవాలనుకుంటే ఖచ్చితంగా హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి కానామేట్లో ఉన్నటువంటి అర్ధనారీశ్వర ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోతో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తున్నాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. ధన్యవాదాలు.